आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। పాల్వంచలో దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరిపారు। ఈ సందర్భంగా రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు రాజీవ్ గాంధీ భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిపిన మహోన్నత నాయకుడిగా కొనియాడారు। స్థానిక రాజీవ్ కూరగాయల మార్కెట్లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ బలిదానాలను గుర్తు చేస్తూ రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కంకణబద్దులు కావాలని కొత్వాల పిలుపునిచ్చారు। దేశ మాజీ ప్రధాని త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది। అందులో భాగంగా రాజీవ్ కూరగాయల మార్కెట్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాం। రాజీవ్ గాంధీ కుటుంబం, ఆయన తల్లిగారైన ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఆ కుటుంబం మొత్తం కూడా దేశ సమైక్యత, సమగ్రత కోసం పాటుపడిన వ్యక్తులు। కొన్ని మతోన్మాద శక్తుల వలన ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ ప్రాణత్యాగం చేయడం జరిగింది। రాజీవ్ గాంధీ గారు ఎంతో ఆదర్శమైన ప్రధానిగా, ప్రపంచంలోనే ఖ్యాతిని అడిగించిన మహోన్నత వ్యక్తి। ఆయన హయాంలోనే భారతదేశం మొత్తం కూడా టెక్నాలజీ రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది। ఆయన నిత్యం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి। ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆయన అడుగుజాడల్లో పయనించాలని కోరుతూ, ఆయన కుమారుడు అఖిల భారత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారిని భావి భారత ప్రధానిగా చేయడంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులు కావాలని కోరుకుంటూ, వారి అడుగుజాడల్లో మనందరం కూడా పయనించాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు అందరికీ కూడా, అలాగే మహిళా సోదరి మనులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారి ఆత్మ శాంతి చేకూరాలని ఆయనకు జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్న। జై హింద్।